పెద్ద కష్టమేం కాదు, చిటికలో చేసేయచ్చు అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఎలా ఉంది బాగుంది. మరి మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. ఈరోజు సండే అనమాట. సండే స్పెషల్గా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏదైనా ఈవినింగ్ స్నాక్స్లా స్పెషల్గా చేయమ్మా అని చెప్పేసి అడిగాడు. అదే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే చిల్లీ పన్నీర్ విత్ నూడిల్స్ అనమాట. సో నూడిల్స్ అంటే ఇష్టం, అలాగే పన్నీర్ అంటే ఇష్టం పిల్లలకి. మీ పిల్లలకి ఏమంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసి ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఈ పన్నీర్ని నూడిల్స్ని అస్సలు అవాయిడ్ చేయలేరు, అంత ఇష్టంగా తినేస్తారు. సో ఈ కాంబినేషన్నే ఈరోజు నేను సర్వ్ చేయాలనుకుంటున్నాను. నూడిల్స్ని బాయిల్ చేసుకుని పెట్టుకుని వెజిటబుల్స్ని చాప్ చేసేసుకుంటే ఈ రెసిపీ చేయడం పెద్ద కష్టమేం కాదు, చిటికలో చేసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ వెజిటబుల్స్ చాప్ చేసేసుకున్నాను, పన్నీర్ చాప్ చేసేసుకున్నాను, అలాగే నూడిల్స్ కూడా బాయిల్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం ఇంట్లో ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా ఫ్రైడ్ రైస్కి వెజిటబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే మీరు నూడిల్స్ వెరైటీ చేస్తే కనుక వెజిటబుల్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. చిల్లీ పన్నీర్ కానీ లేదా చిల్లీ చికెన్ కానీ ఇలాంటి స్టార్టర్స్ ఏమైనా చేసినప్పుడు వెజిటబుల్స్ని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఆ డిష్కి తగ్గట్టుగా మనం వెజిటబుల్స్ని ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనం నూడిల్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా స్టిక్కీగా అయిపోకుండా పొడి పొడిగా రావాలి అంటే బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. సో అలాగే నేను నూడిల్స్ అన్నిటినీ కూడా బాయిల్ చేసేసుకొని నూనె వేసి అప్లై చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చిల్లీ పన్నీర్ చేద్దాము, ఆ తర్వాత నూడిల్స్ వేసేసి రెండింటిని మిక్స్ చేద్దాం. ఓకే, చైనీస్ రెసిపీస్ ఏది చేయాలన్నా మనకి యోక్ ప్యాన్ ఉంటే పని ఈజీగా అయిపోతుంది కదా. సో నేను అందుకే ఇదిగోండి పెద్ద సైజులో ఉన్న ఒక యోక్ ప్యాన్ తీసుకున్నాను. కనీసం ఇది 4-5 కూడా మన నూడిల్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. స్పిల్ అవ్వదు, బయట పడదు, నీట్గా చేసుకోవచ్చు. రీసెంట్గా ఇది ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించాను. దీంతో పాటుగా ఇంకొక ఫ్రై ప్యాన్ కూడా తెప్పించానండి. 1 kg 1.5 kg దాకా మీరు ఫ్రై రెసిపీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అందులో సరిపోతుంది. సో ఈ రెండు కొంచెం పెద్ద సైజులో, లార్జ్ సైజులో తెప్పించాను. ఇంతకుముందు ఆల్రెడీ నా దగ్గర ఇవి ఉన్నాయి. అవి స్మాల్ సైజ్ అనమాట. ఇప్పుడు నాకు అవి సరిపోవట్లేదు. సో లార్జ్ సైజ్కి నేను షిఫ్ట్ అయ్యాను. క్యాస్ట్ ఐరన్ కానీ, ఐరన్ కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇండస్ వ్యాలీలో ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయని మీ అందరికీ తెలుసు. వీటి క్వాలిటీ కూడా సూపర్ గుడ్గా ఉన్నాయి. ఆల్రెడీ ప్రీ సీజన్ డే, బట్ లైట్గా మనం సీజన్ మళ్ళీ అగైన్ చేసుకుని వాడుకుంటే మీకు ఆ బ్లాక్నెస్ అనేది ఫుడ్లోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట. అండ్ వీటి డిజైన్ చూసినట్లయితే మీకు కొంచెం యూనిక్గా కనిపించవచ్చు. యూజువల్గా మనకి ఐరన్ కడాయిలు కానీ, ప్యాన్స్ కానీ ఏవైనా హ్యాండిల్స్ మనకి ఎలా వస్తాయి, వుడెన్తో వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మోడర్న్ కిచెన్కి అనుగుణంగా తయారు చేయబడిన న్యూ లాంచెస్ అనమాట ఇవి. ఈ స్టీల్ హ్యాండిల్తో పాటుగా మీకు సిలికాన్ హ్యాండిల్స్ కూడా వస్తాయి. సో మీరు ఈజీగా హోల్డ్ చేయొచ్చు అనమాట క్యారీ చేయడానికి. ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ ఇస్తాను. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. మరి మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని గిన్నెలో వేసుకుని అందులో ఉప్పు, కొద్దిగా పెప్పర్, అలాగే కొంచెం కారం, కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేసేసి వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీ లేయర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసేయండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. అందులో సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి షెజ్వాన్ చట్నీ వేయండి, బాగుంటుంది. షెజ్వాన్ చట్నీ లేకపోతే దాన్ని స్కిప్ చేసేసి చిల్లీ సాస్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ అయినా గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోండి. సోయా సాస్ కొద్దిగా, టమాటా కెచప్ కొద్దిగా, వెనిగర్ కొంచెం వేసుకోండి.
లైట్గా షుగర్ కూడా వేయండి, వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసుకుని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసేసేయండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసేసి టాస్ చేసుకుని పక్కకు తీసేసేయండి. సో చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి. ఇప్పుడు నూడిల్స్ సార్ట్ చేసుకుందాం. యోక్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. నూడిల్స్కి ఆయిల్ ఎక్కువ వేయాలండి, లేదంటే స్టిక్కీగా అయిపోతాయి అన్నమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో అల్లం అలాగే వెల్లుల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసేసి వేసేసేయండి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయండి. నా దగ్గర లేవు, వాటిని స్కిప్ చేసి నేను చేస్తున్నాను. ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను అన్నమాట ఈ రెసిపీ. ప్రత్యేకించి బయట నుంచి తెప్పించలేదు. సో లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కంపల్సరీగా వేస్తాను నేనైతే. ఈ వెజిటబుల్స్ని హై ఫ్లేమ్లో కొంచెం టాస్ చేసిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేసేయాలి. నూడిల్స్ వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోండి, సోయా సాస్ వేసుకోండి, వెనిగర్ కూడా కొంచెం వేసుకుని రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ వేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసేసి స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసేసేయండి. మీకు యూస్ చేయడం ఓకే అనుకుంటే ఇందులో టేస్టెడ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో అంతేనండి, నిమిషాల్లో ఈ చిల్లీ పన్నీర్ విత్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. అన్నీ కట్ చేసుకోవడమే టైం, సార్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో టేస్టీ అండ్ డెలిషియస్ నూడిల్స్ విత్ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. మా పిల్లలు వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి సర్వ్ అవుట్ చేయాలి. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట. ఎలా ఉంది? బాగుంది.